బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. భారతీయ శిక్షా స్మృతి లేదా ఐపీసీని ఒక్కో విభాగాన్ని ప్రకాశింపజేస్తూ మా లా అవేర్నెస్ వీడియో సిరీస్కు స్వాగతం. చట్టపరమైన విషయాలలో స్పష్టత మరియు విశ్వాసం పొందండి. ప్రతి ఎపిసోడ్ మిమ్మల్ని న్యాయ నైపుణ్యానికి దగ్గర చేస్తుంది. ఈరోజు మనం మరొక ఐపీసీ విభాగంలోకి ప్రవేశిద్దాము. భారతీయ శిక్షా స్మృతిలోని 1860 లేదా ఐపీసీ 1860లోని సెక్షన్ 77 న్యాయమూర్తులు వారి అధికారిక హోదాలో చేసే చర్యలను సూచిస్తుంది. ఈ నిబంధన న్యాయమూర్తులను వారి న్యాయ విధుల సమయంలో తీసుకున్న చర్యల కోసం క్రిమినల్ ప్రాసిక్యూషన్ నుండి రక్షించడంపై దృష్టి పెడుతుంది. తద్వారా న్యాయ వ్యవస్థ యొక్క స్వయం ప్రతిపత్తి, నిష్పాక్షికత మరియు స్వతంత్రతను నొక్కి చెబుతుంది. ఐపీసీ సెక్షన్ 77 ఇలా చెబుతోంది: న్యాయపరంగా వ్యవహరించేటప్పుడు న్యాయమూర్తి యొక్క చర్య చట్టం ద్వారా అతనికి ఇవ్వబడిన ఏదైనా అధికారాన్ని లేదా చిత్తశుద్ధితో అతను విశ్వసించే ఏదైనా అధికారాన్ని ఉపయోగించడంలో న్యాయపరంగా వ్యవహరించేటప్పుడు న్యాయమూర్తి చేసిన నేరం ఏమీ లేదు. వివరణాత్మక వివరణ 1. న్యాయపరమైన చర్యల పవిత్రత. సెక్షన్ 77 యొక్క ప్రధాన అంశం ప్రజాస్వామ్యంలో న్యాయమూర్తులు పోషించే ప్రత్యేక పాత్రను గుర్తించడం. వారు చట్టాన్ని అర్థం చేసుకోవడం, న్యాయాన్ని నిర్ధారించడం మరియు వ్యక్తిగత హక్కులను పరిరక్షించడం వంటి బాధ్యతలను కలిగి ఉంటారు. ఈ పాత్రను బట్టి వారి న్యాయపరమైన చర్యలకు సంబంధించి నేరారోపణలను ఎదుర్కొనే భయం లేకుండా పనిచేయడానికి వారిని అనుమతించాలి. 2. న్యాయ మరియు న్యాయేతర చర్యల మధ్య భేదం. సెక్షన్ 77 దాని పరిధిలో స్పష్టంగా ఉంది. ఇది ఈ న్యాయపరంగా వ్యవహరించేటప్పుడు న్యాయమూర్తి తీసుకున్న చర్యలకు సంబంధించినది. దీనర్థం అధికారిక న్యాయ విధుల సమయంలో తీసుకున్న చర్యలు మరియు న్యాయమూర్తి వ్యక్తిగత సామర్థ్యం లేదా వారి న్యాయపరమైన పాత్ర పరిధికి వెలుపల చర్యలు కాదు. 3. మంచి విశ్వాసంలో రక్షణ. ఈ విభాగం న్యాయమూర్తులను వారి చట్టబద్ధమైన అధికారాలను వినియోగించుకోవడంలో తీసుకున్న చర్యలకు రక్షణ కల్పించడమే కాకుండా న్యాయమూర్తులు మంచి విశ్వాసంతో తాము చట్టబద్ధంగా అధికారం పొందినట్లు విశ్వసించినప్పుడు కూడా ఆ నమ్మకం తప్పుగా నిర్ధారించబడినప్పటికీ ఈ రక్షణను పొడిగిస్తుంది. 4. స్వాతంత్ర్యంతో జవాబుదారీతనం బ్యాలెన్సింగ్. న్యాయమూర్తులు నిష్పక్షపాతంగా నిర్ణయాలు తీసుకోవడానికి స్వతంత్రత అవసరం అయితే వారు కూడా జవాబుదారీగా ఉండాలి. సెక్షన్ 77 న్యాయమూర్తులు తమ న్యాయపరమైన చర్యలకు క్రిమినల్ ప్రాసిక్యూషన్ నుండి రక్షించబడినప్పటికీ ఈ పరిధికి వెలుపల ఉన్న చర్యలకు లేదా చిత్తశుద్ధి లేకుండా తీసుకున్న చర్యలకు ఇప్పటికీ జవాబుదారీగా ఉంటారని నిర్ధారించడం ద్వారా ఈ సమతుల్యతను దెబ్బతీస్తుంది. 5. నియమావళికి చిక్కులు. చట్టబద్ధమైన పాలన సమర్థించబడాలంటే న్యాయమూర్తులు భయం లేదా అనుకూలత లేకుండా నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. న్యాయమూర్తులను వారి తీర్పులకు ఎదురుదెబ్బ తగలకుండా రక్షించడం ద్వారా సెక్షన్ 77 వారు తమ తీర్పులపై ఎలాంటి బాహ్య ఒత్తిళ్లు లేకుండా చట్టం యొక్క స్ఫూర్తిని సమర్థించగలరని నిర్ధారిస్తుంది. 6. న్యాయ సమగ్రత మరియు ప్రజా విశ్వాసాన్ని సమర్థించడం. న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులది ప్రత్యేక స్థానం. వారి నిర్ణయాలు జీవితాలను ఆకృతి చేయగలవు, సామాజిక నిబంధనలను ప్రభావితం చేయగలవు మరియు జాతీయ విధానాల గమనాన్ని నిర్దేశించగలవు. న్యాయమూర్తులను వారి న్యాయపరమైన చర్యల కోసం క్రిమినల్ ప్రాసిక్యూషన్ నుండి రక్షించడం ద్వారా సెక్షన్ 77 న్యాయ వ్యవస్థ యొక్క నిష్పాక్షికత మరియు సమగ్రతపై ప్రజలకు నమ్మకం కలిగిస్తుంది. 7. బ్లాంకెట్ ఇమ్యూనిటీ కాదు. సెక్షన్ 77 న్యాయమూర్తులకు కంబళి రోగనిరోధక శక్తిని అందించదని అర్థం చేసుకోవడం చాలా అవసరం. చెడు విశ్వాసంతో తీసుకున్న చర్యలు లేదా వారి అధికారిక న్యాయ సామర్థ్యానికి వెలుపల చర్యల నుండి వారు రక్షించబడరు. ఈ నిబంధన న్యాయమూర్తులు అనవసరమైన ప్రాసిక్యూషన్ నుండి రక్షించబడినప్పటికీ వారు చట్టానికి అతీతులు కాదని నిర్ధారిస్తుంది. 8. ప్రజాస్వామ్యం మరియు న్యాయాన్ని నిలబెట్టడం.
స్వతంత్ర మరియు నిష్పక్షపాత న్యాయ వ్యవస్థలు అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలు. న్యాయమూర్తులు చిత్తశుద్ధితో తీసుకున్న నిర్ణయాల కోసం క్రిమినల్ ప్రాసిక్యూషన్ ముప్పు లేకుండా తమ తలపై వేలాడుతున్నట్లు నిర్ధారించడం ద్వారా సెక్షన్ 77 న్యాయం, న్యాయబద్ధత మరియు చట్ట నియమాల ప్రజాస్వామ్య విలువలను సమర్థించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముగింపు. ఐపీసీలోని సెక్షన్ 77 భారతదేశం స్వేచ్ఛ, నిష్పక్షపాత మరియు స్వతంత్ర న్యాయ వ్యవస్థకు ఎంత ప్రాముఖ్యతనిస్తుందో చెప్పడానికి నిదర్శనం. న్యాయమూర్తులు ఎదుర్కొనే సవాళ్లు మరియు ఒత్తిళ్లను గుర్తిస్తూ ఈ నిబంధన వారు తమ అధికారిక విధుల్లో చిత్తశుద్ధితో తీసుకున్న చర్యలకు అనవసరమైన క్రిమినల్ ప్రాసిక్యూషన్ నుండి రక్షించబడతారని నిర్ధారిస్తుంది. ఇది న్యాయ వ్యవస్థ సమగ్రతను నిలబెట్టడమే కాకుండా న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని బలపరుస్తుంది. సారాంశంలో సెక్షన్ 77 న్యాయ స్వాతంత్ర్యం మరియు జవాబుదారీతనం మధ్య క్లిష్టమైన సమతుల్యతను నొక్కి చెబుతుంది. న్యాయమూర్తులు రక్షించబడుతున్నప్పటికీ వారు చట్టం మరియు న్యాయ సూత్రాల సేవకులుగా ఉంటారు. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. हमारी कानून जागरूकता वीडियो श्रृंखला में आपका स्वागत है, जो एक समय में भारतीय दंड संहिता आईपीसी के एक खंड पर प्रकाश डालती है. कानूनी मामलों में स्पष्टता और आत्मविश्वास हासिल करें. आज हम आईपीसी की एक और धारा के बारे में जानेंगे. भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 77 न्यायाधीशों द्वारा उनकी आधिकारिक क्षमता में किए गए कृत्यों को संबोधित करती है. यह प्रावधान न्यायाधीशों को उनके न्यायिक कार्यों के दौरान किए गए कार्यों के लिए आपराधिक अभियोजन से बचाने पर केंद्रित है, जिससे न्यायपालिका की स्वायत्तता, निष्पक्षता और स्वतंत्रता पर जोर दिया जाता है. आईपीसी की धारा 77 में कहा गया है, न्यायिक रूप से कार्य करते समय न्यायाधीश का कार्य कोई भी बात अपराध नहीं है जो किसी न्यायाधीश द्वारा न्यायिक रूप से कार्य करते समय किसी शक्ति का प्रयोग करते हुए की जाती है जो उसे कानून द्वारा दी गई है या जिसके बारे में वह सद्भावना से विश्वास करता है. विस्तृत विवरण. 1. न्यायिक कार्रवाइयों की पवित्रता. धारा 77 के मूल में लोकतंत्र में न्यायाधीशों की अद्वितीय भूमिका की मान्यता है. उन्हें कानून की व्याख्या करने, न्याय सुनिश्चित करने और व्यक्तिगत अधिकारों की सुरक्षा करने का काम सौंपा गया है. इस भूमिका को देखते हुए उन्हें अपने न्यायिक कार्यों के लिए आपराधिक आरोपों का सामना करने के डर के बिना कार्य करने की अनुमति दी जानी चाहिए. 2. न्यायिक और गैर न्यायिक कार्यों के बीच अंतर करना. धारा 77 अपने दायरे में स्पष्ट है. यह एक न्यायाधीश द्वारा न्यायिक रूप से कार्य करते समय की गई कार्रवाइयों से संबंधित है. इसका मतलब आधिकारिक न्यायिक कर्तव्यों के दौरान की गई कार्रवाइयां हैं, न कि न्यायाधीश की व्यक्तिगत क्षमता में या उनकी न्यायिक भूमिका के दायरे से बाहर की कार्रवाइयां. 3. सद्भावना से सुरक्षा. यह धारा न केवल न्यायाधीशों को उनकी कानूनी शक्तियों के प्रयोग में की गई कार्रवाइयों के लिए सुरक्षा प्रदान करती है, बल्कि यह सुरक्षा तब भी बढ़ाती है जब न्यायाधीश अच्छे विश्वास के साथ यह विश्वास करते हुए कार्य करते हैं कि वे कानूनी रूप से सशक्त हैं, भले ही बाद में उनका यह विश्वास गलत साबित हुआ हो. 4. स्वतंत्रता के साथ जवाबदेही को संतुलित करना. जबकि न्यायाधीशों को निष्पक्ष निर्णय लेने के लिए स्वतंत्रता की आवश्यकता है, उन्हें जवाबदेह होने की भी आवश्यकता है. धारा 77 यह सुनिश्चित करके इस संतुलन को स्थापित करती है कि हालांकि न्यायाधीशों को उनके न्यायिक कार्यों के लिए आपराधिक अभियोजन से संरक्षित किया जाता है, फिर भी वे इस दायरे से बाहर के कार्यों या अच्छे विश्वास के बिना किए गए कार्यों के लिए जवाबदेह हैं.
5. कानून के शासन के लिए निहितार्थ। कानून के शासन को बरकरार रखने के लिए न्यायाधीशों के लिए यह महत्वपूर्ण है कि वे बिना किसी भय या पक्षपात के निर्णय लें। न्यायाधीशों को उनके निर्णयों के लिए संभावित प्रतिक्रिया से बचाकर धारा 77 यह सुनिश्चित करती है कि वे अपने निर्णयों को प्रभावित करने वाले किसी भी बाहरी दबाव के बिना कानून की भावना को बरकरार रख सकते हैं। 6. न्यायिक सत्यनिष्ठा और सार्वजनिक विश्वास को कायम रखना। न्यायाधीश कानूनी पारिस्थितिकी तंत्र में एक विशेष स्थान रखते हैं। उनके निर्णय जीवन को आकार दे सकते हैं, सामाजिक मानदंडों को प्रभावित कर सकते हैं और यहां तक कि राष्ट्रीय नीतियों के पाठ्यक्रम को भी निर्देशित कर सकते हैं। न्यायाधीशों को उनके न्यायिक कार्यों के लिए आपराधिक अभियोजन से सुरक्षा देकर धारा 77 यह सुनिश्चित करती है कि जनता न्यायपालिका की निष्पक्षता और अखंडता पर भरोसा कर सके। 7. ब्लैंकेट इम्यूनिटी नहीं। यह समझना आवश्यक है कि धारा 77 न्यायाधीशों को पूर्ण छूट प्रदान नहीं करती है। वे बुरे विश्वास में किए गए कार्यों या उनकी आधिकारिक न्यायिक क्षमता के बाहर के कार्यों से सुरक्षित नहीं हैं। यह प्रावधान सुनिश्चित करता है कि न्यायाधीशों को अनुचित अभियोजन से बचाया जाए, लेकिन वे कानून से ऊपर नहीं हैं। 8. लोकतंत्र और न्याय को कायम रखना। स्वतंत्र और निष्पक्ष न्यायपालिका किसी भी संपन्न लोकतंत्र के स्तंभ हैं। यह सुनिश्चित करके कि न्यायाधीश अच्छे विश्वास में लिए गए निर्णयों के लिए आपराधिक मुकदमे के खतरे के बिना काम कर सकें, धारा 77 न्याय, निष्पक्षता और कानून के शासन के लोकतांत्रिक मूल्यों को बनाए रखने में महत्वपूर्ण भूमिका निभाती है। निष्कर्ष। आईपीसी की धारा 77 इस बात का प्रमाण है कि भारत स्वतंत्र, निष्पक्ष और स्वतंत्र न्यायपालिका को कितना महत्व देता है। न्यायाधीशों के सामने आने वाली चुनौतियों और दबावों को ध्यान में रखते हुए यह प्रावधान सुनिश्चित करता है कि उन्हें अपने आधिकारिक कर्तव्यों के दौरान अच्छे विश्वास में किए गए कार्यों के लिए अनुचित आपराधिक मुकदमे से बचाया जाए। यह न केवल न्यायपालिका की अखंडता को कायम रखता है, बल्कि न्याय प्रणाली में जनता के विश्वास को भी मजबूत करता है। संक्षेप में, धारा 77 न्यायिक स्वतंत्रता और जवाबदेही के बीच महत्वपूर्ण संतुलन को रेखांकित करती है। यह सुनिश्चित करती है कि न्यायाधीशों की सुरक्षा होने के साथ साथ वे कानून और न्याय के सिद्धांतों के सेवक बने रहें। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। Welcome to our Law Awareness video series, illuminating the Indian Penal Code (IPC), one section at a time. Gain clarity and confidence in legal matters. Today, we dive into another IPC section. Section 77 of the Indian Penal Code, 1860, IPC 1860, addresses acts performed by judges in their official capacity. This provision focuses on shielding judges from criminal prosecution for actions taken during the course of their judicial functions, thereby emphasizing the autonomy, impartiality, and independence of the judiciary. IPC Section 77 states, Act of judge when acting judicially. Nothing is an offense which is done by a judge when acting judicially in the exercise of any power which is, or which in good faith he believes to be, given to him by law. Elaborated description. 1. The sanctity of judicial actions. At the core of Section 77 is the recognition of the unique role judges play in a democracy. They are tasked with interpreting the law, ensuring justice, and safeguarding individual rights. Given this role, they must be allowed to function without the fear of facing criminal charges for their judicial actions. 2. Differentiating between judicial and non-judicial actions.
Section 77 is clear in its scope. It pertains to actions taken by a judge when acting judicially. This means actions taken in the course of official judicial duties and not actions in a judge's personal capacity or outside the scope of their judicial role. 3. Protection in good faith. The section not only protects judges for actions taken in the exercise of their lawful powers, but also extends this protection when judges act in good faith believing they are lawfully empowered, even if that belief is later determined to be mistaken. 4. Balancing accountability with independence. While judges need independence to make impartial decisions, they also need to be accountable. Section 77 strikes this balance by ensuring that while judges are protected from criminal prosecution for their judicial actions, they are still answerable for actions outside this purview or for actions taken without good faith. 5. Implications for the rule of law. For the rule of law to be upheld, it's crucial for judges to make decisions without fear or favor. By protecting judges from potential backlash for their verdicts, Section 77 ensures that they can uphold the law's spirit without any external pressures influencing their judgments. 6. Upholding judicial integrity and public trust. Judges hold a special place in the legal ecosystem. Their decisions can shape lives, influence societal norms, and even direct the course of national policies. By safeguarding judges from criminal prosecution for their judicial actions, Section 77 ensures that the public can have trust in the impartiality and integrity of the judiciary. 7. Not a blanket immunity. It's essential to understand that Section 77 doesn't offer blanket immunity to judges. They are not protected from actions taken in bad faith or actions outside their official judicial capacity. This provision ensures that while judges are shielded from undue prosecution, they aren't above the law. 8. Sustaining democracy and justice. Independent and impartial judiciaries are pillars of any thriving democracy. By ensuring that judges can operate without the threat of criminal prosecution hanging over their heads for decisions made in good faith, Section 77 plays a critical role in upholding the democratic values of justice, fairness, and the rule of law. Conclusion. Section 77 of the IPC is a testament to the importance India places on a free, impartial, and independent judiciary. Recognizing the challenges and pressures judges might face, this provision ensures they are shielded from undue criminal prosecution for actions taken in good faith during their official duties. This not only upholds the judiciary's integrity, but also reinforces the public's trust in the justice system. In essence, Section 77 underscores the critical balance between judicial independence and accountability, ensuring that while judges are protected, they remain servants of the law and the principles of justice. If we are responsible, the future will be good for the future generations.